ఇల్లు నిర్మించినప్పుడు అందరి ఇళ్ల కంటే ఆ ఇల్లు ఎత్తులోనే ఉంది. రహదారి కంటే ఎత్తులో ఉండటంతో పాటు వర్షపు నీటితో సమస్య రాలేదు. అయితే కాలక్రమేణా చుట్టుపక్కల వారు పాత ఇళ్లను పడగొట్టి కొత్త ఇల్లు నిర్మించుకోవడంతో ఆ ఇల్లు మాత్రం దిగువలోకి వెళ్లిపోయింది. ఫలితంగా వర్షపు నీరు ఇంట్లోకి రావడంతో పాటు ఇతర సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో ఇంటి యజమాని తీసుకున్న ఒక నిర్ణయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకంగా జాకీలతో ఇంటిని పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉండటంతో స్థానికులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. జాకీలతో పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న ఇంటిని చూడాలంటే దెందులూరు మండలం చల్ల చింతలపూడి వెళ్లాల్సిందే. మా ఇల్లు 1995లో కట్టడం జరిగింది. ఆ రోజుల్లో ఇది అప్పుడు కట్టినప్పుడు బాగా హైట్ కట్టాము. అప్పట్లో ఈ చుట్టుపక్కల ఏ హౌసు లేదు. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి రోడ్లు హైట్ పెంచడం వల్ల కొంచెం హైట్ పెంచడం వల్ల ఇప్పుడు రోడ్లు మెరకయ్యి ఇల్లు డౌన్ అయిపోయింది. వర్షం వచ్చినప్పుడల్లా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుందని చెప్పి ఇల్లు మళ్ళీ కొత్తగా కట్టాలంటే 30-40 లక్షలు అయ్యే అవసరం ఉంది. కాబట్టి దాన్ని అంత భరాయించలేక ఇప్పుడు ఏంటంటే ఇలా ఏం లేదండి, ఈ ఇల్లు లేపి ఆయన లేపుతున్నారు అని చెప్పి తెలిసి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మన బేవండల్లో తెలిసింది. ఆయన బేవండల్లో ఎక్కడో లేపారని ఆయన నెంబర్ తీసుకుని ఆయన కాంటాక్ట్ చేసి రప్పించామండి. ఆయన నెల్లూరు జిల్లా వాసి. చెప్పంగానే ఆయన లేపుతానండి, నేను ఒకసారి బేవండల్లో లేపాను, వస్తానని చెప్పి వచ్చారు. ఆయన వచ్చి ఆయన అనిల్ కుమార్, నెల్లూరు వాసి అనిల్ కుమార్ అండి, వాళ్ళని కాంట్రాక్ట్గా మాట్లాడుకుని లేపుతాం. ఒక 4 అడుగుల నుంచి 5 అడుగులు లేపుతారని చెప్పి ఆలోచనతో మొదలుపెట్టామండి. లిఫ్టింగ్ మొదలు అవటం వల్ల సుమారు 1 అడుగు లేపడం జరిగింది ఈరోజు. మొత్తం అది అయ్యేటప్పటికి ఒక 15 రోజులు 20 రోజులు పట్టే టైము అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నామండి. 5 అడుగులు లేపాలనుకుంటున్నామండి. 4 నుంచి 5 అడుగులు లేపుతారనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితి వల్ల ఇప్పుడు అన్ని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ 5 అడుగులు హైట్లో ఉన్నాయి కాబట్టి మన 5 అడుగులు డౌన్లో ఉన్నాం ఇప్పుడు మనం అనే ఆలోచనతో 4 నుంచి 5 అడుగులు లేపితే మనకి వర్షం వల్ల ఇబ్బంది లేకుండా నీళ్ళు లోపల రాకుండా మళ్ళీ మెరకతోలుకునే అవకాశం ఉంటుందని చెప్పి లేపుతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటిని చూడండి. ఈ ఇంటిని జాకీలతో పైకెత్తారు. ఈ ఇల్లు దెందులూరు మండలం చెల్ల చింతలపూడి గ్రామానికి చెందిన మోదుగుమూడి వెంకటేశ్వరరావుకి చెందినది. గత 1995వ సంవత్సరంలో ఈ ఇల్లు నిర్మించగా అప్పట్లో చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్ల కంటే ఈ ఇంటిని ఎత్తులోనే నిర్మించారు. రహదారి కంటే చుట్టుపక్కల ఇళ్ల కంటే ఎత్తులోనే నిర్మించడంతో వర్షపు నీరు కూడా ఇంట్లోకి వచ్చేది కాదు. అయితే కాలక్రమేణా చుట్టుపక్కల ఇళ్ల యజమానులు తమ ఇళ్లను పడగొట్టి నూతనంగా ఇళ్లను నిర్మించుకున్నారు. చుట్టుపక్కల వారందరూ కొత్త ఇల్లు నిర్మించుకోవడంతో వెంకటేశ్వరరావు ఇల్లు మాత్రం డౌన్లోకి వెళ్లిపోయింది. చుట్టుపక్కల ఇళ్లతో పాటు రహదారి కంటే కూడా దిగువకు వెళ్లిపోవడంతో యజమానికి సమస్య మొదలయ్యింది. వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు ఇంట్లోకి వచ్చేస్తూ ఉండటంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఈ సమస్యకు పరిష్కార మార్గం చూసే క్రమంలోనే జాకీలతో పైకి లేపే ప్రక్రియ తెరపైకి వచ్చింది.
మన ఆపరేషన్స్ వచ్చి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మనం బిల్డింగ్ లిఫ్టింగ్ చేస్తామండి. బిల్డింగ్ లిఫ్టింగ్ అనేది రోడ్డు మన భవంతి కానీ బిల్డింగ్ కానీ ఏదైనా కానీ రోడ్డు పల్లం అయిపోవడం వల్ల, రోడ్డు హైట్ అయిపోవడం వల్ల బిల్డింగ్ పల్లం అయిపోద్ది. అలాంటి టైంలో మనము బిల్డింగ్ని ఈ జాకీల ద్వారా మనం లిఫ్టింగ్ చేయొచ్చండి. మనం బిల్డింగ్ లిఫ్టింగ్ ఒకటే కాదండి, బిల్డింగ్ షిఫ్టింగ్ కూడా చేస్తాం. అంటే ఇక్కడున్న బిల్డింగ్ని వేరే దగ్గరికి మార్చడం, బిల్డింగ్ని వాస్తు ప్రకారంగా లేకపోతే వాస్తు ప్రకారంగా దాన్ని ఈస్ట్ ఫేస్ నుంచి వెస్ట్ ఫేస్కి, వెస్ట్ ఫేస్ నుంచి ఈస్ట్ ఫేస్కి 360 డిగ్రీస్లో మనము బిల్డింగ్ని జరపగలుగుతామండి. అట్లా జరపడం వల్ల ఏంటంటే మన వాస్తు ప్రకారంగా చాలా బిల్డింగ్లు వాస్తు లేవని చెప్పి డిమాలిష్ అవుతూ ఉంటాయి. అట్లా ఎటువంటి బిల్డింగ్ కానీ, భవంతి కానీ, గుడి, చర్చిలు, మసీదులు ఏదైనా కానీ ఒక సివిల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది ఏది కానీ డిమాలిష్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో పుట్టిందే ఈ జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్. మనం వచ్చి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, హైదరాబాద్. మన దగ్గర ఉన్న వర్కర్స్ వచ్చి బీహారీ, ఆంధ్ర, జార్ఖండ్ అక్కడి నుంచి వచ్చి ఉన్నారండి. మన దగ్గర మొత్తం 70 మంది పనిచేస్తున్నారండి. మనం ఆల్ ఓవర్ ఇండియాలో మనం చేయట్లేదు, ఓన్లీ మనం ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే చేస్తామండి. సార్, ఈ బిల్డింగ్ లిఫ్టింగ్ ఈ కాన్సెప్ట్ వచ్చి ఇది జపాన్ టెక్నాలజీ అంటారు, కానీ మనం నేర్చుకోవడం వచ్చి మన హైదరాబాద్లో చూసి మనం తీసుకొచ్చామండి. సార్, బిల్డింగ్ లిఫ్టింగ్లో కానీ బిల్డింగ్ షిఫ్టింగ్లో కానీ ఇన్ని అంతస్తులు అని మనం ఏదీ లేదండి. ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా లేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి G+1, G+2, G+3, G+4, G+5 అపార్ట్మెంట్ వరకు మనం దాన్ని పక్కకు జరపచ్చు, పైకి లేపచ్చు. వాస్తు ప్రకారంగా లేదంటే తిప్పాలనుకుంటే వాస్తు ప్రకారంగా రొటేట్ ఇద్దరు రైట్కి కానీ, ఇద్దరు లెఫ్ట్కి కానీ, ఫ్రంట్కి కానీ, బ్యాక్ కానీ మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇన్ని అంతస్తులే చేయాలి అన్న ఇదేం లేదండి. జస్ట్ మనం ఏదైనా వర్క్ దగ్గరికి వెళ్తామంటే మనం విజిట్ అవుట్ చేస్తామండి. బిల్డింగ్ విజిట్ చేసిన తర్వాత దాని స్టెబిలిటీ తీసుకుంటాం. బిల్డింగ్ స్టెబిలిటీ సర్టిఫికేట్ వచ్చి మనకు గవర్నమెంట్ ఇస్తుంది. బిల్డింగ్ స్టెబిలిటీ అయిన తర్వాత ఆ బిల్డింగ్ కెపాసిటీ ఎన్ని రోజులు ఈ బిల్డింగు అయ్యింది, ఎన్ని రోజులు ఇంకా ఉంటుంది, దీన్ని ఎన్ని అంతస్తులు మనం పైకి లేపగలుగుతాం, ఎన్ని అంతస్తుల వరకు ఇది తట్టుకుంటుంది, ఎన్ని అంతస్తుల వరకు దీన్ని కెపాసిటీ మనం సేఫ్టీ చెప్పగలుగుతాం అనేది ఒక స్టెబిలిటీ సర్టిఫికేట్లోనే ఉంటుందండి. ఆ స్టెబిలిటీ సర్టిఫికేట్ ద్వారా మనం వర్క్ చేస్తాం. ఎన్ని అడుగులు లేపాలి ఏంది అనేది. సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే మనం చూస్తే సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ వరకు 18 రోజులు పడుతుందండి. 3 వారాలు పడుతుంది. 1 వారం మట్టి తీయడం, 1 వారం జాకీలు సెట్ చేయడం, 1 వారం పైకి లేపడం, 3 వారాలు పడుతుందండి. ఇట్లాగా మీరు చూసే డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఇది 1 నెల పడుతుందండి. ఇది మట్టి వాళ్ళు తీసిచ్చే పని అయితే, కస్టమర్ తీసిచ్చే పని అయితే దీన్ని 20 రోజుల్లో కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మనం మట్టి మనమే తీసాం కాబట్టి సో అది టైం పడుతుంది. అదే 3 ఫ్లోర్ బిల్డింగ్, 5 ఫ్లోర్ బిల్డింగ్ అయితే మినిమం 60 రోజులు పడుతుందండి. ఎంత పెద్ద భవనం అయినా కానీ 60 రోజుల్లో మనం కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతాం. ఐదర్ లిఫ్టింగ్ కానీ, ఐదర్ షిఫ్టింగ్ కానీ. సార్, ఇప్పటిదాకా మనం బిల్డింగ్లు పైకి లేపడమే ఒక 400 చేస్తుంటామండి. 400 లిఫ్టింగ్లు చేస్తున్నాము. ఒక షిఫ్టింగ్ పక్కకు జరపడం వచ్చి 20 నుంచి 45 లోపల చేస్తున్నామండి. అతి పెద్ద భవంతి మనం పక్కకు జరిపింది వచ్చి తిరుపతి ఎయిర్పోర్ట్ బిల్డింగ్ అండి. తిరుపతి ఎయిర్పోర్ట్ బిల్డింగ్ మనం ఇక్కడి నుంచి దగ్గర 315 అడుగులు పక్కకు జరిపాం. గవర్నమెంట్ బిల్డింగ్ అది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా బిల్డింగ్ లిఫ్టింగ్ కానీ, బిల్డింగ్ షిఫ్టింగ్ కానీ, రోడ్డు పల్లమైపోవడం కానీ, ఒకే బిల్డింగ్ అతుక్కొని ఉండడం కానీ, అటాచ్ బిల్డింగ్ విడగొట్టాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ముళ్ళు సమస్యలు ఏదన్నా వచ్చి తమ్ముడు కొత్తలు కట్టుకొని అన్న హైట్ డౌన్లో ఉన్న ఎటువంటి సమస్య ఉన్నా కానీ దయచేసి నన్ను సంప్రదించండి. మా కంపెనీ పేరు వచ్చి జై హనుమాన్ బిల్డింగ్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్ర, తెలంగాణ.
సహజంగా ఇంటిని పడగొట్టి నూతనంగా ఇల్లు నిర్మించుకోవాలంటే సుమారు 40 నుండి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే అంతగా ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉన్న వెంకటేశ్వరరావు తక్కువ ఖర్చులో ఇంటి ఎత్తును పెంచే మార్గం కోసం అన్వేషించారు. ఈ క్రమంలోనే నెల్లూరుకి చెందిన జై హనుమాన్ అనే ఒక సంస్థ జాకీలతో ఇంటిని పైకి లేపుతామని ముందుకు రావడం, దీనికి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలే ఖర్చు అవుతుంది అనడంతో జాకీలతో ఇంటి ఎత్తును పెంచే ప్రక్రియకు వెంకటేశ్వరరావు అంగీకారం తెలిపారు. పైగా అప్పట్లో ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటికి నష్టం జరగకుండా ఎత్తు పెంచుకునే మార్గం దొరకడంతో వెంటనే నెల్లూరుకి చెందిన సంస్థకు ఈ పనిని అప్పగించారు. దీంతో చల్లచింతలపూడి గ్రామానికి వచ్చిన సంస్థ సిబ్బంది జాకీలతో ఇంటిని పైకెత్తే పనిని ప్రారంభించారు. తొలుత ఇంటి గోడలకు ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలు తీసి బేస్మెంట్కు పిల్లర్స్ దిగువగా ఇంకా ఇంటిని పైకి లేపడానికి అవసరమైన చోట కింది భాగంలో జాకీలను ఏర్పాటు చేశారు. అనంతరం దశలవారీగా గోడను నిర్మిస్తూ ఇంటిని పైకెత్తే ప్రక్రియ నిర్వహించారు. తొలుత 3 అడుగులు, ఆ తర్వాత 5 అడుగుల మేర పైకెత్తారు. 2025 ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమైన ఇంటిని పైకెత్తే ప్రక్రియ మార్చి 13వ తేదీ గురువారం నాటికే ముగిసింది. ఇంటిని పైకెత్తడానికి ముందు, అనంతరం నిర్వహించే పనులన్నీ కూడా మొత్తం సుమారు 3 నెలల పాటు కొనసాగాయి. ఇంటికి ఎటువంటి సమస్య లేకుండా విజయవంతంగా పైకెత్తడంతో ఇంటి యజమాని వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటిని పైకెత్తే సమయంలో ఏదైనా ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందామని, అయితే విజయవంతంగా ఈ పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు. నేను 96లో బిల్డింగ్ కట్టానండి. అప్పుడు 4 అడుగులు ఎత్తే పెట్టి కట్టాను పునాది. ఇప్పుడు రాను పల్లం అయిపోయి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసేస్తున్నాయండి. చుట్టుపక్కల పైకి లేపేసరికి ఇక అప్పుడు ఎంతో ఇయ్యాలో తోసక పడగొట్టి కట్టాలంటే చాలా అయ్యేటట్టుగా ఉంది. ఆ పని చేయలేమని చెప్పి ఇలా లేపుతున్నారన్న సంగతి తెలిసి ఆయన్ని సంప్రదించామండి. సంప్రదిస్తే వచ్చి నేను లేపుతానని చెప్పి అన్నారండి. సరే ఎలా లేపుతారో ఏంటని చెప్పి మేము ఆందోళనగా ఉన్నాము. సరే మీకు ఎందుకు మీకు చేపనగా నేను లేపి అప్పచెప్తానని చెప్పి అన్నారు ఆయన. సరే అలాగే చేశారండి. 5 అడుగులు లేపారండి. ఇంకా లేపుతాను అన్నారు. మా ఛానల్ అండి 5 అడుగులు అని, 4 అడుగులు కానీ 5 అడుగులు కానీ లేపుతాను ముందే అన్నారులేండి. అలా జరిగింది. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడంతో ఇంటి యజమాని ఆనందం వ్యక్తం చేస్తుండగా, ఈ ప్రాంతంలో తొలిసారిగా జాకీలతో ఇంటిని పైకెత్తే ప్రక్రియ నిర్వహించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
అతి తక్కువ ఖర్చుతో పాత ఇంటిని పడగొట్టకుండా ఇంటి ఎత్తును పెంచే ఈ ప్రక్రియ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నమస్కారం అండి. నా పేరు పుసులూరు గంగాధరరావు, మా చలచంద్రపూడి. బిల్డింగ్ని లిఫ్టింగ్ ద్వారా అలా పైకి లేపడం అనేది ఇక్కడ కొత్తగా చూస్తున్నాం. లేపుతున్నారని తెలిసి చూడడానికని వచ్చాము. ఈ పని చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్లు అప్పుడు రోడ్డుకి 5 అడుగులు 6 అడుగులు హైట్ మీద కడితే ఈ రోడ్లన్నీ అలా పెంచుకుంటా పైకి వచ్చి సిమెంట్ రోడ్లు పోసేటప్పటికి 2 అడుగులు 3 అడుగులు డౌన్ అయిపోయి ఉన్నాయి. ఇప్పటికే ఈ తీసి మళ్ళీ కట్టాలంటే 40-50 లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుంది. దీని గురించి ఏం చేయాలనేది చాలామంది ఆలోచిస్తున్నారు. మేము కూడా అది చూడడానికనే వచ్చాము. ఇప్పుడు దీనికి అతి తక్కువ ఖర్చులో ఇలా పైకి లేపడం ద్వారా బిల్డింగ్ అనేది తీసి మళ్ళీ కట్టడం అనే కార్యక్రమం లేకోకుండా ఈ పని చాలా ఉపయోగంగా ఉందని మేము అనుకుంటున్నాం. చాలా బాగుంది. చుట్టూరు జాకీలు వేసేసి రూమ్కి 2 చొప్పున నుండి చక్కగా సమానంగా పైకి లేపుతున్నారు. మేము చూస్తున్నాం కానీ బిల్డింగ్ పైకి లేవడం అనేది మేము చూస్తున్నాము. ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. చాలా ఇదే ఫస్ట్ టైం ఇది చూడడం కూడా మేము. చాలా ఆశ్చర్యంగా ఉంది.